అగైన్ మళ్ళీ మనం ఏపీపీఎస్సీ ప్రీవియస్ పేపర్స్, వేరే స్టేట్ పిఎస్సీ పేపర్స్ ఆర్ యూపీఎస్సీ సివిల్స్ పేపర్స్ అన్ని కూడా మనం అనలైజ్ చేసి ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో మీకు చెప్తున్నాను. అయితే ఇది ఒక డిఫరెంట్ వీడియో, అంటే ఒక కంబైన్డ్ స్ట్రాటజీతో మీకు చెప్తున్నాను. ఇంతకుముందు మీకు చెప్పినట్టు ఏంటి లొకేషన్ బేస్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయని ఇంతకుముందు వీడియోస్లో మీకు చెప్పాను. ఓకే, అయితే లొకేషన్ బేస్ క్వశ్చన్స్ కాకుండా ఇంకా ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి అండ్ దాని తర్వాత లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఎలా ఉంటుంది అనేది కూడా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక యాంగిల్లో మీరు ప్రిపేర్ అయితే సరిపోదు. సో మల్టీ డైమెన్షన్గా ఆలోచించి మీరు చదవాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చనింగ్ స్టైల్ ఏ విధంగా వస్తుందో తెలుసుకుంటే మీరు కంటెంట్ చదివేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు కొన్ని కీవర్డ్స్ అయితే మీకు చెప్తున్నాను. అవేంటంటే బయోస్ఫియర్ రిజర్వ్స్, టైగర్ రిజర్వ్స్, నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, వెట్లాండ్స్. సో ఈ 5 కూడా ఈ 5 కేటగిరీస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వీటి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్లో కానీ, వేరే స్టేట్ పిఎస్సీ ఎగ్జామ్స్లో కానీ, లేకపోతే యూపీఎస్సీ సివిల్ సర్వీస్లో కానీ. ఓకే, అందుకే ఇదంతా ఒక కంబైన్గా మీకు చెప్తున్నాను. అంటే ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయనేది కొంచెం ముందుగానే మీరు తెలుసుకుంటే మీకు రాబోయే ఏపీఎస్సీ ఎగ్జామ్స్లో మీరు ఏ విధంగా క్వశ్చన్ వస్తుందని ముందుగానే ఎక్స్పెక్ట్ చేయగలరు. ఓకే, సో ముందుగానే వెల్ ప్రిపేర్డ్గా ఉండగలరు కాబట్టి ఒక కంబైన్ స్ట్రాటజీ కింద మీకు చెప్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బయోస్ఫియర్ రిజల్ట్ సంబంధించిన ఇంతకుముందు లొకేషన్ బేస్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయనేది మీకు చెప్పాను. సో లొకేషన్ బేస్ కాకుండా ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది కూడా మీరు తెలుసుకోవాలి కాబట్టి ఇక్కడ చూస్తే మీకు సేమ్ అదే ఎగ్జామ్లో అంటే ఫ్యాక్టరీస్ ఎగ్జామ్లో ఒకటి లొకేషన్ బేస్ ఇచ్చారు అండ్ సేమ్ అదే బయోస్ఫియర్ రిజర్వ్స్ మీద ఇంకో టైప్ ఆఫ్ క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బయోస్ఫియర్ రిజర్వ్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్ఫియర్ రిజర్వ్స్ ఇన్ 2016. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇదంతా అంటే కరెంట్ అఫైర్స్తో లింక్ అయిన క్వశ్చన్స్ ఇవి. ఓకే, సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ కరెంట్ అఫైర్స్ అంటే స్పెషల్ హిందూ న్యూస్ పేపర్ మీద కూడా మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, హౌ మెనీ బయోస్ఫియర్ రిజర్వ్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా. ఓకే, సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు కమింగ్ ఎగ్జామ్స్లో. నెక్స్ట్ ఇక్కడ ఫిషరీస్ ఎగ్జామ్ చూడండి, ద ట్రెడిషన్ ఆఫ్ సాక్రెడ్ గ్రోవ్స్ కెన్ బి కంపేర్డ్ విత్ ద కాంటెంపరీ నోషన్ ఆఫ్. సో ఇది కూడా అగైన్ బయోస్ఫియర్ రిజర్వ్స్ మీద రావడం జరిగింది క్వశ్చన్. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా స్టాటిక్ పార్ట్ నుంచి కూడా ఇస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ బీసీ వెల్ఫేర్లో చూడండి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయో రిజర్వ్స్. ఓకే, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనం చూసాం. ఇంతకుముందు చూసినట్టు ఏంటంటే చూడండి, ఒక ఎగ్జామ్కి ఇంకో ఎగ్జామ్కి కనెక్షన్ ఏ విధంగా ఉంది, రిపిటేషన్ ఏ విధంగా ఉన్నది కూడా మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్యాక్టరీస్ ఎగ్జామ్ చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బయో రిజర్వ్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ ద వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్ఫియర్ రిజర్వ్స్ ఇన్ 2016. అండ్ ఇదే సేమ్ ఇదే కీవర్డ్ రో దీని తర్వాత జరిగిన ఎగ్జామ్ అంటే ఫిషరీస్ ఎగ్జామ్లో చూసుకుంటే వేరే విధంగా అడిగారు. సో ఏంటది, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఇంక్లూడ్ ఇన్ ద వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయో రిజర్వ్స్. అంటే ఇప్పుడు మీరు దీన్ని బట్టి ఏం తెలుసుకోవాలంటే ఈ వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్ఫియర్ రిజర్వ్స్ ఏది ఉందో అది కంప్లీట్గా మీకు బైహార్ట్ చేస్తే తప్ప మీరు క్వశ్చన్స్ని ఆన్సర్ చేయలేరు. అండ్ ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా రావడానికి చాలా చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అప్కమింగ్ ఎగ్జామ్స్లో. కాబట్టి ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయగలరు. అండ్ ఇలాంటి క్వశ్చన్స్ కనుక మీరు ఆన్సర్ చేస్తే డెఫినెట్గా మీకు మంచి స్కోర్ అనేది వస్తుంది. అలాగే కాంపిటీషన్ కూడా చాలా వరకు మీరు బీట్అవుట్ చేయగలరు. నెక్స్ట్ ఇక్కడ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ప్రిలిమ్స్ 2014 చూసుకుంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రాటజీ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ టుగెదర్ విత్ ద ట్రెడిషనల్ హ్యూమన్ లైఫ్ ఇన్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్. బయోస్ఫియర్ రిజర్వ్స్ అంటే ఏంటో బేసిక్ ఐడియా ఉంటే మీరు ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఈజీగా ఆన్సర్ చేయగలరు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే బయోస్ఫియర్ రిజర్వ్స్ నుంచి ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ వస్తాయనేది మీకు చూపించాను. అండ్ లింక్ ఎలా ఉందో కూడా మీకు చూపించాను. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే మనం చూడాల్సింది టైగర్ రిజర్వ్స్. ఓకే, ఇక్కడ గ్రూప్ 3 మెయిన్స్లో కూడా టైగర్ రిజర్వ్స్ నుంచి ఒక క్వశ్చన్ అయితే ఇచ్చింది. ద ఒరంగ్ ఇన్ అస్సామీస్. ఓకే, ఇక్కడ ఏంటి కంప్లీట్గా మీకు ఈ టైగర్ రిజర్వ్స్ అన్నీ గుర్తుంటే తప్ప మీరు ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేరు. అందుకే ఇక్కడ ఇచ్చారు చూసారా, వన్ ఆఫ్ ద టైగర్ రిజర్వ్స్ ఇన్ ఇండియా. అండ్ ఇలాంటి టైప్ ఆఫ్ థింగ్స్ మీద మీరు ఫోకస్ చేయాలి. అంటే మీరు బయోస్ఫియర్ రిజర్వ్స్ ఏ ఉన్నాయో తెలుసుకోవాలి, అలాగే టైగర్ రిజర్వ్స్ ఏం కూడా ఉన్నాయో కూడా తెలుసుకోవాలి. ఇదంతా కూడా ఈ టేబుల్ అంతా కూడా మీరు బై హార్ట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ కేపీఎస్సీ 2017లో కూడా చూడండి, విచ్ ఆఫ్ దీస్ ఆర్ టైగర్ రిజర్వ్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కర్ణాటక. ఓకే, ఇలాగా టైగర్ రిజర్వ్స్ మీద డైరెక్ట్గా ఒక పర్టికులర్ స్టేట్ నుంచే రావడం జరిగింది. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2014 ప్రిలిమ్స్లో కూడా మీకు మ్యాసివ్ ఫాలోయింగ్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డంపా టైగర్ రిజర్వ్ ఉంది, అది ఏ స్టేట్లో ఉంది, ఇలాగా కూడా మీకు క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఆల్రెడీ మీకు ఇంతకుముందు లొకేషన్ బేస్డ్ క్వశ్చన్స్లో మీకు చూపించాను. అండ్ అగైన్ మళ్ళీ ఏ విధంగా ఫార్మాట్ అనేది టైగర్ రిజర్వ్స్ కూడా మీకు లొకేషన్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తున్నాయని మీకు చూపించడానికి. ఓకే, నెక్స్ట్ ఏంటి మనకి ఇంపార్టెంట్ కీవర్డ్ నేషనల్ పార్క్.
సో ఇంతకుముందు వీడియోలో కూడా మీకు చూపించాను నేషనల్ పార్క్ ఎక్కువ కూడా లొకేషన్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తున్నాయని. కానీ ఇప్పుడు కొంచెం డిఫరెంట్ ఫార్మాట్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ ఏఈ 2017 చూసుకుంటే స్టాటిక్ పార్ట్ నుంచి ఒక క్వశ్చన్ అయితే ఇచ్చారు. విచ్ ఈస్ ద ఓల్డెస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా? ఈసారి కూడా ఈ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ నుంచి ఇంకో డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మొన్న రీసెంట్గా జరిగిన రాజస్థాన్ పిఎస్సి 2018లో చూడండి. ఇక్కడేంటి ఒక లిస్ట్లో మీకు ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఆఫ్ ఇండియా ఇచ్చారు అండ్ దేర్ నంబర్ ఇన్ ఇయర్ 2018 ఇచ్చారు. అంటే ఇది ప్యూర్లీ కరెంట్ అఫైర్స్ బేస్ క్వశ్చన్ అండ్ న్యూమరికల్స్ మీద ఎక్కువ ఇచ్చారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే కమ్యూనిటీ రిజర్వ్స్ ఎన్ని ఉన్నాయి, కన్జర్వేషన్ రిజర్వ్స్ ఎన్ని ఉన్నాయి, నేషనల్ పార్క్స్ ఎన్ని ఉన్నాయి, వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఎన్ని ఉన్నాయి, లేటెస్ట్ అప్డేట్ మీద అడగడం జరిగింది. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇందాక మనం చూసాం మన ఏపీ పిఎస్సి ఎగ్జామ్స్లో నంబర్ ఆఫ్ బయోస్ఫియర్ రిజర్వ్స్ అని అడిగారు. ఈసారి ఏంటి రాజస్థాన్ పిఎస్సిలో కొంచెం డీటెయిల్గా ఇన్డెప్త్లో లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అనేది పెంచి ఒక మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఫార్మాట్ అడిగారు. కాబట్టి ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మీరు కంపల్సరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అప్కమింగ్ ఎగ్జామ్స్లో. కాబట్టి ఇది కూడా మీరు మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సివిల్ సర్వీస్ 2015 ప్రిలిమ్స్లో చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నేషనల్ పార్క్స్ ఈజ్ యూనిక్ ఇన్ బీయింగ్ ఎ స్వాంప్ విత్ ఫ్లోటింగ్ వెజిటేషన్ దట్ సపోర్ట్స్ ఎ రిచ్ బయోడైవర్సిటీ? ఇది కూడా మీకు డైరెక్ట్గా హిందూ న్యూస్ పేపర్ నుంచి పిక్ చేసిన క్వశ్చన్ అప్పట్లో. ఓకే, కాబట్టి ఇలాగా నేషనల్ పార్క్స్ అని ఎక్కడ వచ్చినా సరే మీకు హిందూ న్యూస్ పేపర్లో దాని మీద కొంచెం ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ ఇక్కడ చూడండి క్లైమేట్ మీద బేస్ చేసుకుని అడిగారు. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ నేషనల్ పార్క్స్ హ్యాస్ ఎ క్లైమేట్ దట్ వేరీస్ ఫ్రమ్ ట్రాపికల్ టు సబ్ ట్రాపికల్, టెంపరేట్ అండ్ ఆర్టిక్? ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మేబీ గ్రూప్ 1 గ్రూప్ 2 స్థాయిలో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే రావడానికి చాలా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2014 ప్రిలిమ్స్ ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే కొన్ని వెట్ అలాగే నేషనల్ పార్క్ అలాగే ఒక లేక్ పేరు ఇచ్చారు. సో వీటి యొక్క కాన్ఫిడెన్స్ ఆఫ్ రివర్స్ అడిగారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈసారి కనుక క్వశ్చన్స్ యొక్క లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెంచి అడిగితే మాత్రం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే పక్కా రావడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి వాటి మీద కూడా దృష్టి పెట్టాలి. ఓకే, సో అక్కడ రివర్స్ ఏమున్నాయి ఆ వెట్లాండ్ దగ్గర కానీ లేకపోతే నేషనల్ పార్క్ దగ్గర కానీ లేకపోతే ఆ బయోస్ఫియర్ రిజర్వ్ దగ్గర కానీ అవి కూడా ఏమైనా ఫ్లో అవుతున్నాయో లేదో కూడా మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని మీరు ప్రిపేర్ అవ్వాలి. ఓకే, సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ అప్రోచ్ మీరు ఫాలో అవ్వాల్సింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సేమ్ అదే ఎగ్జామినేషన్లో సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2014 ప్రిలిమ్స్లో కూడా ఇక్కడ ఆ నేషనల్ పార్క్ ఇక్కడ ఇచ్చి అలాగే రివర్ ఫ్లోయింగ్ త్రూ ద పార్క్ అని ఇచ్చారు. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే డెఫినెట్గా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది యాక్చువల్లీ 2014 ప్రిలిమ్స్లో ఇచ్చింది, కానీ ఇప్పటికీ కూడా దీనికి మంచి వెయిటేజ్ ఉంది. ఎందుకంటే వేరే స్టేట్ పిఎస్సిలో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కడ కూడా అడగలేదు. కాబట్టి ఈసారి ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఏపీపీఎస్సి. కాబట్టి ఇది కూడా మీరు మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు చూసుకుంటే వైల్డ్ లైఫ్ శాంచురీస్. ఓకే, సో ఇంతకుముందు మనం చాలాసార్లు చూసాం లొకేషన్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చాయి. అయితే లొకేషన్ బేస్డ్ క్వశ్చన్స్ కాకుండా ఇంకా ఏ విధమైన క్వశ్చన్స్ వచ్చాయి కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. ఇది ఏఈ 2017 క్వశ్చన్. ఇక్కడ ఏమి ఇచ్చారు, కౌండిన్య వైల్డ్ లైఫ్ శాంచురీ ఈజ్ ఆల్సో యాన్. ఓకే, ఇలాగా అది ఏ టైప్ ఆఫ్ రిజర్వ్ కూడా మీరు తెలుసుకోవాలి. అంటే ఒక పర్టికులర్ వైల్డ్ లైఫ్ శాంచురీ చదువుతున్నప్పుడు అక్కడ ఏంటి, అక్కడ మెయిన్ యానిమల్స్ ఏంటి, అలాగే అది స్పెసిఫిక్ రిజర్వ్ ఏమైనా ఉందా కాదనేది కూడా మీరు తెలుసుకోవాలి. ఓకే, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కేపీఎస్సి 2017లో అడిగిన క్వశ్చన్ ఇది. ఇక్కడ కూడా అంతే, ఒక సైడ్ ఏమో యానిమల్స్ లిస్ట్ ఇచ్చారు, ఇంకోటి ఏంటి వైల్డ్ లైఫ్ శాంచురీస్ లిస్ట్ ఇచ్చారు. అండ్ ఏ యానిమల్స్ దేనికి అసోసియేట్ అవుతున్నాయి కూడా అడిగారు అనమాట. కాబట్టి ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ అయితే రావడానికి చాలా చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో ఈసారి ఖచ్చితంగా మ్యాచ్ ది ఫాలోయింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఎక్కువ రావడానికి అవకాశం ఉన్నాయి. ఓకే, కాబట్టి ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం అవుతుంది. అండ్ డెఫినెట్గా ఈ టైప్ ఆఫ్ అప్రోచ్ అయితే డెఫినెట్గా ఫాలో అవుతుంది ఏపీపీఎస్సీ, ఎందుకంటే కాంపిటీషన్ ఫిల్టర్ చేయాలి కాబట్టి. ఓకే, సో అది ఓవరాల్గా చూసుకుంటే మనకి వైల్డ్ లైఫ్ శాంచురీస్ నుంచి ఏ విధంగా క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఒకటి లొకేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఇంకోటి అది ఏమైనా ఎలిఫెంట్ రిజర్వ్ టైగర్ రిజర్వ్ అనేది చెక్ చేసుకోవాలి. అండ్ దాంతోపాటు వైల్డ్ లైఫ్ శాంచురీ అండ్ అసోసియేటెడ్ ఇంపార్టెంట్ యానిమల్స్ ఏంటనేది కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ గ్రౌండ్ వాటర్ ఎగ్జామ్ చూసుకుంటే వెట్లాండ్స్ మీద మనకి క్వశ్చన్ వచ్చింది. సో వెట్లాండ్స్ నుంచి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనం చూడాలి. ఎందుకంటే ఇందాక చూసాం ఒక పర్టికులర్ ప్రిలిమ్స్ పేపర్లో 2014 ప్రిలిమ్స్ పేపర్లో ఇక్కడ వెట్లాండ్స్ ఇచ్చి ఇట్ ఈస్ ఇన్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ రివర్స్ అని కూడా ఇక్కడ మనకి ఒక కీవర్డ్ అయితే ఇచ్చారు. కాబట్టి ఇలాంటి టైప్ ఆఫ్ అప్రోచ్ మీరు చూసుకోవాలి. అండ్ దాంతోపాటు ఇంకో విధంగా కూడా మన స్టేట్ పిఎస్సి పేపర్స్లో ఏ విధంగా క్వశ్చన్స్ వస్తున్నాయి కూడా తెలుసుకోవాలి. సో వెట్లాండ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ ఇంటర్నేషనల్లీ యాజ్. సో ఇది సమ్ బేసిక్ లెవెల్ క్వశ్చన్. అండ్ ఇక్కడ చూడండి, సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఎగ్జామ్లో చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ హ్యాస్ ద లార్జెస్ట్ ఏరియా ఆఫ్ వెట్లాండ్స్? ఓకే, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ అయితే మీరు కంపల్సరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ కూడా మీకు రామ్సర్ కన్వెన్షన్ మీద క్వశ్చన్ అయితే వచ్చింది. అండ్ ఇందాక కూడా మనం చూసాం ఈ రామ్సర్ సైట్స్ గురించి అలాగే వెట్లాండ్స్ లింక్ చేసుకుంటూ. సో సేమ్ అదే
ఫార్మాట్ కాకుండా డిఫరెంట్ అప్రోచ్‌లో క్వెషన్ అయితే రావడం జరిగింది. జమ్మూ అండ్ కాశ్మీర్ పీఎస్సీ 2018లో. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే వెటరాన్స్ మీద ఇంకో క్వెషన్ ఇచ్చారు. సో ఇక్కడేంటి ఇది కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వెషన్. ఓకే. అండ్ ఇలాంటి టైప్ ఆఫ్ క్వెషన్స్ కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఆల్రెడీ మీకు డేస్‌లో చెప్పాను. అండ్ థీమ్ కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పాను. అలాగే లొకేషన్ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పాను. సేమ్ అదే ఫార్మాట్ ఇక్కడ కేపీఎస్సీ 2017లో రావడం జరిగింది. సో ఇలా కరెంట్ అఫైర్స్ నుంచి కూడా క్వెషన్స్ అయితే లింక్ చేసుకుంటూ వస్తున్నాయి వెటరాన్స్ నుంచి. అండ్ నెక్స్ట్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2014 ప్రిలిమ్స్లో కూడా ఒక క్వెషన్ అయితే ఇచ్చారు. ఇఫ్ ఎ వెటరాన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఈస్ బ్రాట్ అండర్ మాట్రిక్స్ రికార్డ్, వాట్ డస్ ఇట్ ఇంప్లై? సో ఇంత డీటెయిల్గా అయితే ఉండవు మీ క్వశ్చన్స్, కానీ ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మ్యాక్సిమం కొన్నిసార్లు యూపీఎస్సీ సివిల్స్ పేపర్స్ నుంచి డైరెక్ట్గా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి స్టేట్ పిఎస్సీలో. కాబట్టి ఇది అంతగా ఇంపార్టెంట్ కాదు, కానీ ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇలాగా మీకు క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఓకే. సో ఇది ఓవరాల్ వ్యూ. మనకి ఏ విధంగా క్వశ్చన్స్ వస్తున్నాయి ఈ పర్టికులర్ కేటగిరీ నుంచి, అంటే ఏదైతే 5 చెప్పానో మీకు ఆ కేటగిరీ నుంచి ఏ విధంగా క్వశ్చన్స్ వస్తున్నాయని ఇది ఒక అప్రోచ్. అండ్ ఈ అప్రోచ్ అయితే మీకు హెల్ప్ అవుతుంది డెఫినెట్గా. అండ్ ఈ విధంగా కూడా మీకు క్వశ్చన్స్ అయితే రావడానికి చాలా చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో దట్స్ ఇట్ ఫర్ ది వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.